హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు సతీష్. ఈరోజు మీకు నేను చూపించబోయే మొక్క నేల ఉసిరి. నేల ఉసిరి అనే మొక్క. ఆ మొక్కను మీకు చూపిస్తున్నాను. మరి ఈ మొక్క వలన మనకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, దీన్ని మనం ఎలా వాడుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు నేను చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఇది నేల ఉసిరి మొక్క. కనిపిస్తుందా? దీనికి ఆకుల చివరన కింద అన్ని చిన్న చిన్న కాయల్లాగా ఉంటాయి. కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్? ఇది నేల ఉసిరి. దీనిని ఆకులు మాత్రమే సేకరించుకోవాలి. ఈ ఆకులను సేకరించుకొని ఇవన్నీ ఒక పిడికడన్ని, అంటే మీకు ఎంత కావాల్సి అంత మస్తుగా దొరుకుతాయి ఇవి. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ చాలా విరివిగా ఉండే చెట్లు ఇవి నేల ఉసిరి. ఈ నేల ఉసిరి ఎప్పుడు తేవాలి, ఎలా తేవాలి అని కొంతమంది సందేహపడుతుంటారు. దీనికి వారము, తిథి, నక్షత్రం ఏం అవసరం లేదండి. మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చేసుకోవచ్చు. పంట పొలాలలో కానీ ఇంకెక్కడైనా ఈ చెట్లు చాలా ఉంటాయి. అయితే ఇది చర్మ సంబంధిత వ్యాధుల గురించి మనకు చాలా ఉపయోగపడుతుంది. చూసారా ఫ్రెండ్? నేల ఉసిరి. ఇది నేల ఉసిరి. దీని ఆకులను అన్నీ ఇట్లా ఈ రకంగా ఆకులను తెంపుకొని మిక్సీలో కానీ రోట్లో కానీ వేసి మెత్తగా చూర్ణం చేసుకోండి. పచ్చాకులే తెంపి చూస్తే మంచి పేస్ట్ లాగా తయారవుతుంది. అలాగా తయారైన తర్వాత దాంట్లో కొంత చిటికెడంత ఉప్పు, చిటికెడంత పసుపు, ఈ రెండింటిని కలపండి. కలిపిన తర్వాత మీకు ఎక్కడైతే చర్మ సమస్యలు ఉన్నాయో, ఎలర్జీ కావచ్చు, కురుపులు కావచ్చు, చెమటకాయలు కావచ్చు, దురదలు కావచ్చు, ఏదైనా సరే, ఏ చర్మ రోగమైనా సరే, అలాంటి ఎలర్జీ గురించి ఇది ఎక్కడ ఉంటే అక్కడ ఈ పేస్ట్ను మనం ముందు చెప్పుకున్నాం కదండి, ఆ పేస్ట్ను మీరు అప్లై చేయండి. అంటే నైట్ పడుకునేటప్పుడు అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది. చేసుకొని పొద్దున్నే స్నానం చేసుకోండి. ఇట్లా ఒక 10 రోజులు వాడండి. దాని ఫలితం ఏంది, ఎలా పనిచేస్తుంది అనేది మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్. అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. నెక్స్ట్ వీడియోలో ఇంకో చెట్టుతోని కలుస్తాను.